kick. హలో హాయ్ ఫ్రెండ్స్, స్వాగతం నా యూట్యూబ్ ఛానల్కి. మీరు చూస్తున్నారు ఫెకరీ మేకర్స్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి మంచి బిజినెస్ ఐడియా, తక్కువ పెట్టుబడిలో ఎక్కువ లాభం. ఇది వచ్చేసి నార్మల్గా ఇయర్లో ఏదో పండుగలు, సందర్భాలు, పబ్బాలు అన్నీ వస్తుంటాయి. ఆ సందర్భాలలో మెన్స్వేర్ షాప్, మనం టాపిక్ వచ్చేసి మెన్స్వేర్ షాప్ పెడితే లాభాలు మనం ఎర్నింగ్ చేసుకోవచ్చు. 50% మార్జిన్ కంపల్సరీగా ఉంటుంది, సగానికి సగం ఫాయిదా ఉంటుంది బిజినెస్లో. మీరు కనుక ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తే లక్షల్లో సంపాదించుకోవచ్చు ఫ్రెండ్స్. అది ఎలా అనేసి ఈ వీడియోలో పూర్తిగా చూస్తాం. మెన్స్ రెడీమేడ్ షాప్ వచ్చేసి మంచి లాభాలు అందించే ఒక మంచి బిజినెస్ ఫ్రెండ్స్. దీని గురించి ఎక్కువ అనాలిసిస్ చేయాల్సిన అవసరం లేదు. మీరు వచ్చేసి ఒక మంచి లొకేషన్, క్రౌడీ ఏరియా ఉండేది సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ మీకు ఓన్గా షాప్ ఉంటే దాంట్లో అయినా పెట్టుకోవచ్చు, లేదా రెంటల్ అయితే మీరు యజమానితో మీరు వచ్చేసి రెంట్ అగ్రిమెంట్ చేయించుకోవాలి. ఇన్ని సంవత్సరాలు అనేసి 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు రెంట్ అగ్రిమెంట్. ఎందుకంటే మధ్యలో మిమ్మల్ని ఖాళీ చేయమనేసి వార్నింగ్ ఇవ్వచ్చు. అందుకనేసి రెంట్ అగ్రిమెంట్ని పక్కాగా చూసుకొని డాక్యుమెంట్స్, రెంట్ అగ్రిమెంట్ కరెక్ట్గా చూసుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి మీరు షాపుని ఇంటీరియర్ డిజైన్ వచ్చేసి లోపల ఎట్లా చేసుకోవాలా, ఇంటీరియర్ డిజైన్ మీరు సెట్ చేసుకోవాలి. మీరు నా సూచన ఏమంటే, కొత్తగా కొనుక్కోకుండా ఎవరైనా సెకండ్ హ్యాండ్ అమ్ముతుంటే, ఒకవేళ షాప్ పెట్టి లాస్ అయ్యి వాళ్ళు అమ్మేస్తుంటే, అలాంటి వాళ్ళు మన చుట్టూరా మన టౌన్ సిటీలలో ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళ దగ్గర నుంచి హాఫ్ రేట్లో మనం కొనుక్కోవచ్చు. అది ఇంటీరియర్ అనేది మనం సెట్ చేసుకోవచ్చు. ఒక కార్పెంటర్ని తీసుకొచ్చేసి అంగడి అనేది మనం సెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఒకవేళ సెట్ అయిపోయిన తర్వాత మీరు గోడలకి కలర్స్ అనేది, వెరైటీ కలర్స్ అనేది పెట్టండి. మరియు వచ్చేసి వాల్ పోస్టర్లు అదంతా ఫిక్స్ చేయండి. బ్యానర్లు, మీ షాప్ యొక్క యూనిక్ నేమ్ అనేది సెలెక్ట్ చేయండి. ఆ యూనిక్ నేమ్ వచ్చేసి పబ్లిక్ నోట ఎక్కువ తిరగాలి, నోరుకి పెద్ద లేకుండా షార్ట్ కట్లో చిన్నది యూనిక్ నేమ్ అనేది ప్రొవైడ్ చేయండి. ఆ తర్వాత మీకు వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి డ్రెస్సుల మీద తీసుకోవాలి. ప్యాంట్లు, షర్ట్లు మనకు బెంగళూరు, ముంబై అలా పోతే ఎక్కువ దూరం పోవాల్సిన అవసరం లేదు. మనకు బెంగళూరు చిక్ మార్కెట్లలో దొరుకుతుంది. ఇట ముంబై కళ్యాణ్ మార్కెట్లో పోతే అక్కడ హోల్సేల్గా షాపులలో ఎక్కువగా దొరుకుతాయి. మీరు అనాలిసిస్ చేయండి. 1, 2, 3 షాపుల్లో పోయి అడగండి. వాళ్ళ దగ్గర డీటెయిల్స్, మీకు తెలిసిన వాళ్ళ దగ్గర డీటెయిల్ తీసుకొని మీరు పోయేసి పర్చేస్ చేయండి ఫ్రెండ్స్. 1 లక్ష రూపాయలు సపరేట్ మీరు ఇన్వెస్ట్మెంట్ పక్కన పెట్టుకోవాలి. ఏమైనా మనకు షాపు ఒక 5 నెలలు 6 నెలలు జరగకపోయినా కానీ ఆ అమౌంట్ 1 lakలో మీరు వచ్చేసి అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. రూమ్ రెంట్ అనేసి, కరెంట్ బిల్ అనేసి, మీ ఒకవేళ లేబర్ మీరు తీసుకుంటే ఆ పిల్లోళ్ళ శాలరీ యాడ్ చేసుకోవాలి. మంత్ అనేది 5-6 మంతులు అనేది మీకు రన్అప్ కావాలి కదా, అందుకోసం మీరు సపరేట్గా 1 lakh అనేది పక్కన ఇన్వెస్ట్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత మెల్లమెల్లగా మీరు గుడ్డల్ని ఒక డిజైన్ ఎలా సెట్ చేసుకోవాలి అనేది, ఒక డిజైన్ అనేది మీరు ఎక్కువ యూట్యూబ్లలో అందరు చూపిస్తారు, ఎట్లా ఫోల్డింగ్ చేసి ఏ స్టైల్లో అనేది డిస్ప్లే పెట్టాలి, అట్లా అనేసి మొత్తం అన్నీ మీకు దాంట్లో ఉంటాయి. డిజైన్లను మీరు సెట్ చేసుకోవచ్చు. లుక్ అట్రాక్టివ్గా ఉండాలి, కస్టమర్ని రిసీవ్ చేసుకునే పద్ధతి బాగుండాలి, వాళ్ళతో వెల్ బిహేవియర్గా మెయింటైన్ చేయాలి. బాగా ఒక కస్టమర్ని ఎక్కువ ర్యాష్గా మాట్లాడకుండా ప్రేమతో వాళ్ళను ఒకసారి మనము కాంటాక్ట్ చేస్తే వాళ్ళు మళ్ళీ మన వాళ్ళ దగ్గర వచ్చేసి మన కాడ వచ్చేసి పర్చేస్ చేస్తారు. ఆ తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్లను, వాళ్ళ మిత్రులను అందరినీ తీసుకొచ్చి మన షాపు యొక్క పబ్లిసిటీకి కారణమవుతారు. ఇంకా పబ్లిసిటీ కోసం వస్తే మీరు ఫేస్బుక్లో మీ షాప్ యొక్క యాడ్స్ని రన్ చేయొచ్చు, ఇన్స్టాగ్రామ్లో కానీ రన్ చేయొచ్చు. మీ షాప్ యొక్క యాడ్స్ని ఒక చిన్న అమౌంట్ 100 రూపాయలు 150 రూపాయలు తీసుకుంటారు ఒక రోజుకి. 1, 2 నెలలు 3 నెలల వరకు మీరు యాడ్ని రన్ చేయొచ్చు. సెలెక్టెడ్ టార్గెట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ ఏరియా, మీ టౌన్ ఏరియా ఏముందో సరౌండింగ్ 50 కిలోమీటర్స్ సరౌండింగ్ తీసుకొని మీరు టార్గెట్ చేయొచ్చు కస్టమర్లని. దాంతో కూడా మనకి కొంచెం వరకు కస్టమర్ అట్రాక్టివ్గా వచ్చి మన సేల్స్ అనేది పెరుగుతుంది. అలా అనేసి నెక్స్ట్ ఇన్స్టాగ్రామ్ చెప్పేశాను, ఇది ట్విట్టర్లోను, ప్లస్ మీరు వచ్చేసి టిక్టాక్లో ఇప్పుడు ట్రెండ్ ఎక్కువగా ఉంది. పబ్లిసిటీ ఎక్కువ జరగాలంటే మీరు టిక్టాక్లో మీ వీడియోలను పెట్టండి. మీ యొక్క షాప్ యొక్క డీటెయిల్స్ ప్లస్ మీరు ఏమేమి స్టాక్ చేసినారో ఆ స్టాక్ని చూపిస్తూ
దాని యొక్క డీటెయిల్స్ని వాళ్ళకు ప్రొవైడ్ చేసి టిక్టాక్లో పెట్టండి. దాని ద్వారా కానీ పబ్లిసిటీ ఎక్కువగా జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్, మీరు మీ యొక్క బిజినెస్ని హ్యాపీగా రన్ చేసుకోవచ్చు. మార్జిన్ని సెట్ చేయండి. మార్జిన్ వచ్చేసి ఒక 50% ఫాయిదా. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్గా మనం ఒక ప్యాంట్ వచ్చేసి 200 రూపాయలు పడితే మీరు ఒక 150 రూపీస్ ఎక్కువ పెట్టుకోండి. అలా అనేసి సేల్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ తక్కువ రేటు పెట్టండి. ఎక్కువ రేటు అంటే మళ్ళీ 50% అంటే కొంచెం ఎక్కువ ఉంటుంది. అందుకనేసి ఫస్ట్ మీరు వచ్చి ఒక 25% 30% పెట్టండి. కస్టమర్ మీ దగ్గర వచ్చిన తర్వాత వాళ్ళ అలవాటు పడిపోయిన తర్వాత మెల్లమెల్లగా మీ యొక్క ఎర్నింగ్స్ని పెంచుకోవచ్చు ఫ్రెండ్స్. స్టార్టింగే మీరు ఎక్కువ ఎర్నింగ్స్ అనేది వాళ్ళ మీద వేస్తే మళ్ళీ కస్టమర్ రిపీట్గా మన వరకు రారు. ఓకే ఫ్రెండ్స్, ఇది కంప్లీట్గా మనము మెన్స్ రెడీమేడ్ డ్రెస్ గురించి మనము ఈ వీడియోలో తీసుకున్నాం. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ని టచ్ చేయండి. లేటెస్ట్ నోటిఫికేషన్ మీ వరకు చేరేదానికి మా యొక్క ఫ్రెండ్స్లకి షేర్ చేయండి. ప్లీజ్ కంపల్సరీగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కొత్త ఛానల్లో మీ మోటివేషన్ మాకు కంపల్సరీ అవసరము. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ వాచ్ దిస్ వీడియో.